సేవ్ నెల్లూరు అనేది హైప్ కాదు, మళ్లీ జిల్లా మ్యాప్ మారబోతోందన్న భయానికి వచ్చిన నిజమైన ప్రతిచర్య. నేపథ్యం: 2022 ఏప్రిల్లో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను 26 జిల్లాలుగా మార్చింది. అప్పుడే పాత ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో మార్పులు జరిగాయి. ఉదాహరణకి ప్రకాశం జిల్లాకు చెందిన కందుకూరు ప్రాంతం నెల్లూరులోకి వచ్చింది. అప్పటినుంచి నెల్లూరులో ఒక అభద్రత భావం. మళ్లీ ఎప్పుడు మార్పు చేస్తారో అనే అనుమానం. ఇప్పుడు ఏం జరుగుతోంది? ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తాజాగా పోలవరం, మార్కాపురం, మదనపల్లి అనే 3 కొత్త జిల్లాలకు ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రం 26 నుండి 29 జిల్లాల వైపుకు వెళుతోంది. ఇదే సమయంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య మండలాలు, నియోజకవర్గాలు మార్చే ప్రతిపాదనలు వచ్చాయి. భయమేమిటి? ప్రజల ప్రశ్న సింపుల్: మళ్లీ మిగిలిన నెల్లూరు కూడా కుదించేస్తారా అని. నెల్లూరు నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలు పోతే, వెనుకబడిన ప్రాంతాలే మిగిలితే, రాజకీయ బలం తగ్గితే, పెట్టుబడులు తగ్గితే అప్పుడు జిల్లా భవిష్యత్తు ఏమవుతుంది? అందుకే సేవ్ నెల్లూరు. సోషల్ మీడియాలో #సేవ్ నెల్లూరు, #స్టాండ్ ఫర్ నెల్లూరు ట్రెండ్ అవుతున్నాయి. ఇది కేవలం ఆన్లైన్ నినాదం కాదు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం. తుది నిర్ణయం: ఇప్పటివరకు కొత్త జిల్లాలకు ఆమోదం, కానీ ఫైనల్ మ్యాప్ ఇంకా రాలేదు. కొన్ని నోటిఫికేషన్లు మాత్రమే ప్రిలిమినరీ దశలో ఉన్నాయి. ఈ దశలో ప్రజల నిరసన ఫైనల్ నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉంది.